ఎక్కడో పుడతాం, ఏదో ఆశపడతాం, రెక్కలు రాగానే టక్కున ఎగిరిపోతాం. ఇది నేను పుట్టిన ఊరు. ఇది మా నాన్నగారి ఇడ్లీ కొట్టు. వీటికి కూడా ఒక పెద్ద చరిత్రే ఉంది. ఈయనే మా నాన్న శివకేశవుడు. బ్రహ్మముహూర్తంలో లేవాలని చెప్పేవాడు. కొట్టుకు వెళ్లేట్టు కాదు, దేవస్థానానికి వెళ్లేట్టు తయారవుతారు. మురళి, నాన్న ఇవాళ సెలవేగా, నీతో పాటు నేను రానా? అలాగే నాన్న. ఇది మా నాన్న కథ, కాని కొందరే దాన్ని చరిత్రగా మారుస్తారు. మా నాన్నలాగా ఆయనకి కొట్టే సర్వస్వం. మాకున్న ఈ చిరు వ్యాపారాన్ని కూడా ఆయన భక్తి శ్రద్ధలతో నడిపేవారు. అహింస అంటే ఏంటి నాన్న? అహింస అంటే ఇప్పుడు మన ఊళ్ళో గొడవలన్న పేరుతో హింస జరుగుతోంది కదా, అలాంటివన్నీ విడిచిపెట్టి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలతో సహనంగా ఓపిక పట్టడమే అహింస. అదెలా సాధ్యం? పౌరుషంగా ఉండాలిగా. ఎంత పెద్ద యుద్ధానికైనా సమాధానం అహింసతోనే సాధ్యం. తరాలు మారినా, టెక్నాలజీలు మారినా మా నాన్న మాత్రం అస్సలు మారలేదు. ఆయన ప్రపంచం చిన్నది, కానీ నా కలలు మాత్రం పెద్దవి. నాన్న, ఎదుగుదలనేది మన విలువలను బట్టే ఉంటుంది. కారు, బంగళా, ఏసీ లాంటి ఆడంబరాలనే నువ్వు ఎదుగుదలనుకుంటున్నావు. కానీ నీటికి, నిప్పుకి, నింగికి, నేలకి, గాలికి, కన్నతల్లి లాంటి ఈ ప్రకృతికి, కన్నతండ్రి లాంటి పరమేశ్వరుడికి ఒదిగి ఉండటమే అసలైన ఎదుగుదలయ్యా. నేను ఆ రోజు వదిలేసి వెళ్ళింది కన్నవారిని, ఉన్న ఊరినే కాదు, నన్నే నేను వదిలేసి వెళ్ళాను. పట్నం వైపు వేసిన నా అడుగు ఎప్పుడు పరుగుగా మారిందో తెలీదు.